బెంటెన్ యూనివర్స్‌లో ఉన్న వన్ ఆఫ్ ది డిఫరెంట్ బెంటెన్స్‌లోని జాంబీ బెంటెన్ కూడా ఒకడు. ఈ వీడియోలోని జాంబీ బెన్‌కి సంబంధించిన స్టోరీని, తన పవర్స్‌ని, తన ఏలియన్స్ గురించి, తన డీటెయిల్స్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. జాంబీ బెన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల స్టోరీలోని నా హ్యాండ్ కూడా పెట్టాను. నేను కూడా కొంత స్టోరీని డాట్స్ కనెక్ట్ చేసి రాసా. సో, దానివల్ల ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెన్ 10కి సంబంధించిన చాలా కంటెంట్ మా ఛానల్‌లో బోలెడంతుంది. ఇక మెయిన్ స్టోరీలోకి గనుక వచ్చేస్తే ఈ జాంబీ యూనివర్స్‌లోని బెన్‌ని బెన్ టెన్నిసన్ అని కాకుండా బెన్ జూరో అని అంటారు. ఈ యూనివర్స్‌లోని ప్రైమ్ యూనివర్స్ ఎర్త్ పైన నార్మల్ హ్యూమన్స్ ఉన్నట్టు ఈ ఎర్త్ పైన జాంబీస్ ఉంటారు. ఇంకా ఈ బెన్‌నైతే జాంబీ బెన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంక తిన మెయిన్ స్టోరీ గనక చూస్తే జాంబీ బెన్. ఈ జాంబీ బెన్ యూనివర్స్‌లోని బెన్‌కి వాచ్ దొరికి హీరో అయిన తర్వాత భూమి మీద జాంబీ వైరస్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ జాంబీ వైరస్‌ని ఎవరు క్రియేట్ చేశారు? ఎలా స్ప్రెడ్ అయింది? అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు కానీ ఈ జాంబీ వైరస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక ఏలియన్‌కి కూడా ఇది సోకగలదు. ఇంత స్ట్రాంగ్ వైరస్ అంటే బై మిస్టేక్‌గా క్రియేట్ కాదు. ఎవరో ఒకరు క్రియేట్ చేసే ఉంటారు. మేబీ గోస్ట్ ఫ్రీక్, జాంబోజో లాంటి విలన్స్ ఈ జాంబీ వైరస్‌ని క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇంకా ఈ వైరస్ ఎర్త్ మొత్తం పాకి అందరూ జాంబీస్‌గా మారిపోతారు. జాంబీస్‌గా మారిన ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్స్ పైన అటాక్ చేసి, వాళ్ళని తినేసి, వాళ్ళని కూడా జాంబీస్‌గా మార్చేస్తూ ఉంటారు. ఇంకా బ్లమ్మర్స్, టీమ్ టెన్నిసన్ కూడా ఈ జాంబీస్ తోటి ఫైట్ చేస్తూ వీళ్ళకొక క్యూర్‌ని వెతకడం కోసం ట్రై చేస్తారు. కానీ మ్యాక్స్ తాత, గ్వెన్ ఇంకా బెన్ కూడా జాంబీగా మారిపోతారు. బెన్ జాంబీగా మారిపోయినా ఏలియన్స్‌గా అయితే మారగలుగుతాడు. కానీ కంట్రోల్ ఉండదు. ఏలియన్‌గా మారినా చూడ్డానికి జాంబీలానే ఉంటాడు. జాంబీలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా బెన్ ఎర్త్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ జాంబీగా మారుంటాడు. ఇంకా ఈ వైరస్ అండర్ టౌన్‌లో ఉన్న కొన్ని ఏలియన్స్‌కి కూడా సోకుతుంది. ఆ ఏలియన్స్ ఎగురుకుంటూ పక్క ప్లానెట్స్‌కి కూడా అంటిస్తారు. అలా ఇది యూనివర్స్‌కే పెద్ద థ్రెట్‌గా మారుతుంది. ఇంకా దీని గురించి తెలుసుకున్న యాస్మత్ ఈ జాంబీ వైరస్‌కి ఎలా అయినా యాంటీ కనిపెట్టాలి అని చెప్పి భూమి మీదకొచ్చి జాంబీగా మారిన కొంతమందిని తన ప్లానెట్‌కి తీసుకెళ్తాడు. వాళ్ళలోని బెన్ కూడా ఉంటాడు. బెన్‌కి పేషెంట్ నంబర్ 10 అని చెప్పి నేమ్ పెట్టుంటాడు. బెన్ డీఎన్ఏ అంతా కూడా జాంబీ వైరసే ఉండడం వల్ల బెన్ డీఎన్ఏకి కనెక్ట్ అయి ఉన్న ఆంబ్లిట్రిక్స్ మొత్తంలో కూడా జాంబీ వైరస్ సోకి ఆంబ్లిట్రిక్స్ కూడా జాంబీట్రిక్స్‌గా మారిపోతుంది. అందువల్ల యాస్మత్ కూడా దాన్ని తీయలేకపోతాడు. ఇంకొక పర్సన్‌కి అప్పజెప్పలేకపోతాడు. ఇంకా యాస్మత్ అదర్ పేషెంట్స్ కంటే పేషెంట్ నంబర్ 10ని ఎలా అయినా క్యూర్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే హైబ్రిడ్స్ భూమి పైన అటాక్ చేసినప్పుడు హైబ్రిడ్స్‌కున్న వ్యాధి మొత్తాన్ని కూడా బెన్ ఆంబ్లిట్రిక్స్ తోటి బాగు చేసి ఉంటాడు కదా! అలాగే ఇప్పుడు కూడా జాంబీ వైరస్‌తో ఉన్న పీపుల్స్‌ని ఆంబ్లిట్రిక్స్ తోటి క్యూర్ చేయొచ్చు అని చెప్పి యాస్మత్ అనుకుంటాడు. మేబీ అది వర్క్ అవ్వకపోయినా బెన్ ఏలియన్ ఎక్స్ గానో, క్లాక్ వర్క్ గానో మారితే ఇప్పుడు జరిగిన నష్టాన్నంతా కూడా మళ్ళీ నార్మల్ చేయొచ్చు. రివర్స్ చేయొచ్చు. సో, అందువల్లే యాస్మత్ బెన్ పైన విచిత్రమైన ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి తన్ని నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ నో యూజ్. జాంబీ బెన్‌ని నార్మల్‌గా మార్చాలనుకున్న యాస్మత్‌కే ఆ వైరస్ సోకి తను కూడా జాంబీగా మారిపోతాడు. అలా యాస్మత్ నుంచి ఆల్బిడోకి, తన అసిస్టెంట్‌లకి, అలా గాల్వెన్ ప్రైమ్ మొత్తం కూడా వైరస్ పాకి ఆ ప్లానెట్ కూడా జాంబీ ప్లానెట్ లాగా తయారైపోతుంది. ఇక బెన్ పైన యాస్మత్ చేసిన ఎక్స్‌పెరిమెంట్‌ల వల్ల బెన్ నార్మల్‌గా కాడు కానీ తన జాంబీ పర్సనాలిటీ లైక్ హ్యూమన్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కంప్లీట్‌గా హ్యూమన్ కాడు కానీ కొంచెం ఆలోచించడం, కరెక్ట్ ఏలియన్‌ని చూజ్ చేసుకోవడం, ఆంబ్లిట్రిక్స్‌ని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయడం, కొంచెం నత్తున్నట్టు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా గ్యాల్వెన్ నుంచి బెన్ మళ్ళీ ఎర్త్ పైకి వెళ్ళి అక్కడున్న జాంబీస్ అన్నిటికి కూడా రూలర్‌గా మారతాడు. ఎర్త్ మొత్తాన్ని పరిపాలిస్తాడు. ఎర్త్ పైన హ్యూమన్స్‌గా మిగిలిన వాళ్ళని వేటాడడం, ఆకలేసినప్పుడు హ్యూమన్స్‌ని, తనకి కనిపించిన జాంబీస్‌ని తినేస్తూ హాయిగా బతుకుతూ ఉంటాడు. ఇంకా తన యూనివర్స్‌లోకి మల్టీవర్స్‌లో ఈవిల్ బెన్స్‌ని వెతుకుతున్న ఇయాన్ విల్గాక్స్ ఎంట్రీ ఇస్తారు. తన టీమ్‌లోకి జాయిన్ అవ్వమని అడుగుతారు. జస్ట్ ఒక యూనివర్స్ ఏంటి, మల్టీవర్స్ మొత్తాన్ని ఆక్రమించుకుందాం.
నాతో చేయగలుపు టైం వార్ని స్టార్ట్ చేద్దామని చెప్పి ఇయాన్ జాంబీ బెన్ని ఒప్పిస్తాడు. తన టీంలో జాయిన్ చేసుకుంటాడు. ఇంతకీ వీళ్ళు టైం వార్ని ఎలా స్టార్ట్ చేయబోతున్నారో, వీళ్ళు ఏం ప్లాన్ వేశారో, వీళ్ళ గోల్ ఏంటి అనేది మన బెన్ 10 టైమ్‌లైన్ సిరీస్‌లోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇంకా జాంబీ బెన్ టైమ్ వార్‌లోని విల్గాక్స్ సైడ్ ఫైట్ చేస్తాడు. టైమ్ వార్ లాస్ట్‌లోని బెన్ మళ్ళీ తన యూనివర్స్‌కి పంపించేస్తాడు. సో, ఇంక ఈ జాంబీ బెన్ తన రొటీన్ లైఫ్‌ని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఈ బెన్ గురించి గనక మాట్లాడుకుంటే, ఈ జాంబీ బెన్ చాలా డార్క్ గాడు. అందులోని ఈవిల్. జాలి అనే వర్డ్ కూడా వీడికి తెలీదు. తిను చాలా డార్క్ కాబట్టి డార్క్ ఏలియన్స్‌ని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాడు. లైక్ గోస్ట్ ఫ్రీక్, ఫ్రాంకెన్‌స్టైన్, వేర్‌వుల్ఫ్, మమ్మీ లాంటి ఏలియన్స్ కానీ ఎక్కువగా మారుతూ ఉంటాడు. ఈ ఏలియన్స్ కూడా చూడ్డానికి జాంబీస్ లానే ఉంటాయి. జాంబీ బెన్ మారిన ఏలియన్ డీఎన్ఏలో కూడా జాంబీ వైరస్ ఉంటుంది. జాంబీ వైరస్ రావడం వల్ల కొంచెం పవర్స్ వస్తాయి కదా! స్పీడ్ కానీ, స్ట్రెంగ్త్ కానీ. సో, నార్మల్ ఏలియన్ కంటే ఈ జాంబీ ఏలియన్‌కి సంబంధించిన పవర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా చూసుకున్నా కొంచెం తిను పవర్‌ఫుల్ బెన్ అనే చెప్పొచ్చు. తినకుండే మెయిన్ వీక్‌నెస్ ఏంటంటే ఆలోచించకుండా ఫైట్ చేయడు. తింగర్ తింగరగా, పిచ్చి పిచ్చిగా తనకి అనిపించింది అనిపించినట్టు చేసేస్తాడు. అది ఒక విధంగా వీక్‌నెస్ అనొచ్చు. ఇంకొక విధంగా స్ట్రెంగ్త్ అనొచ్చు. కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా ఫైట్ చేసేస్తే గనక ఆపోనెంట్‌ని ఈజీగా ఓడించొచ్చు కాబట్టి ఒక విధంగా అది స్ట్రెంగ్త్ అని కూడా చెప్పొచ్చు. కామన్‌గా ప్రైమ్ యూనివర్స్‌లోని ఎర్త్‌ని ఆక్రమించుకోవడం కోసం విల్గాక్స్ ట్రై చేస్తూ ఉంటాడు కదా! బట్ ఈ యూనివర్స్‌లోని ఈ ఎర్త్ అంతా కూడా జాంబీస్‌తో నిండి ఉండడం వల్ల వ్యాంపైర్, గోస్ట్ ఫ్రీక్ వీళ్ళు ఎక్కువగా ఎర్త్‌ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు భూమిని ఆక్రమించకుండా జాంబీ బెన్ అడ్డుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళకి జరిగిన ఒక ఫైట్‌లోని వ్యాంపైర్ జాంబీ బెన్‌ని కంప్లీట్‌గా కంట్రోల్ చేస్తాడు. తన చెప్పు చేతల్లోని పెట్టుకుంటాడు. ఇంతకీ ఎస్కేప్ అయ్యాడా లేదా అంటే అది నాకు కూడా తెలీదు. బెన్ హీరో కాబట్టి మేబీ ఎస్కేప్ అయ్యి ఉండొచ్చు. హీరో అంటే ఒక మ్యాటర్ గుర్తొచ్చింది. అదేంటంటే ప్రైమ్ యూనివర్స్‌లో ఉన్న బెన్ ఏలియన్‌గా మారే ముందు ఇట్స్ ఎ హీరో టైమ్, ఇది హీరో అయ్యే సమయం అని అంటూ ఉంటాడు కదా! బట్ ఈ జాంబీ బెన్ మాత్రం ఏలియన్‌గా మారే ముందు బెన్ 10 స్మాష్ అని చెప్పి అంటాడు. అలా అనడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే బెన్ ఇప్పుడు జాంబీ కాబట్టి జాంబీగా మారినప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటారు అండ్ కోపంగా ఉంటారు, ఆకలితో ఉంటారు. ఏదైనా కూడా ఫాస్ట్‌గా చేయాలనుకుంటారు. సో, అందువల్ల ఆంబ్లేట్రిక్స్‌ని దబా దబామని బాధేయడం వల్ల బెన్ స్మాష్ అని చెప్పి అంటాడంట. ఈ బెన్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాడు గదా! మనకు కొంచెం కనెక్ట్ అయ్యేలా ఉంది. మనం డైలీ రొటీన్‌గా యూజ్ చేసే ఐరన్ మ్యాన్, ఐ కెన్ డూ దిస్ ఆల్ డే, ఇట్స్ ఎ హీరో టైమ్, ఐ యామ్ బెన్ టెన్నిసన్ ఇలాంటి వర్డ్స్‌లోని ఈ బెన్ స్మాష్ కూడా యాడ్ చేస్తే బావుంటది. అలాగే మీరు కూడా బెన్ 10 స్మాష్ చేసే సమయం వచ్చేసింది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా కింద కనిపిస్తున్నాయి కదా! స్మాష్ చేసి పడేయండి. సో, ఇది ఈ జాంబీ బెన్ ఇన్ఫర్మేషన్. ఈ స్టోరీ మొత్తంలోని కొంచెం నా హ్యాండ్ కూడా పెట్టాను. నేను కూడా కొంచెం రాసాను. సో, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏ బెన్ పైన వీడియో చేయాలో కూడా కామెంట్ చేస్తే నేను స్క్రిప్ట్ రాస్తానన్నమాట.